29 లక్షణాలు మనం ధ్యానం చేసుకునే దానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అపొస్తలుడైన పౌలు ఎంతో గొప్ప పరిచర్య ఆయన చేసినట్లు మనందరికీ కూడా బాగా తెలుసు. దేవుని యొక్క అద్భుతమైన శిష్యుడిగా ఆ శిష్యత్వపు లక్షణాలను తన యొక్క జీవితంలో ఆయన ప్రదర్శించాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ఎగ్జిబిట్ చేశాడు. శిష్యుడంటే ఇలాగుండాలి అనేది అపొస్తలుడైన పౌలు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే శిష్యత్వానికి డెఫినేషన్ అపొస్తలుడైన పౌలుగా మనకు అనిపిస్తున్నాడు. కాబట్టి ఇక సమయంలో ఇంతవరకు కూడా దాదాపు 29 లక్షణాలు మనం ధ్యానం చేసే దానికి దేవుడు మనకు సహాయం చేశాడు. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసిన అంశం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో కొందరినైనను రక్షింపవలనని పరిచర్యను గణపరచువారు శిష్యులు. కాబట్టి లాస్ట్ వీక్ మనం ధ్యానం చేస్తుంది ఇక లోకములో గొప్ప పరిచర్య, దేవుడు ఇష్టపరిచే పరిచర్య, దేవుని చేత గణపరచబడే పరిచర్య ఏంటో తెలుసా అండి? ఇతరులను రక్షించటం. ఇతరులను రక్షించే పరిచర్య దేవుని దృష్టికి ఘనమైన పరిచర్యగా ఉంటుంది. కాబట్టి అనేక సంవత్సరాలు మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, అనేకమైన సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, అనేక సంవత్సరాలు దేవుని యొక్క శిష్యులుగా, క్రైస్తవులుగా, ఇక లోకంలో విశ్వాసులుగా మనం ఉంటున్నాం. కానీ ఈ యొక్క ప్రత్యేకమైన లక్షణం మన యొక్క జీవితాల్లో లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు మనం గడిపి ఉండొచ్చు. కానీ ఇది మన యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలు అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. అన్నిటికంటే దేవుడు ఘనపరిచే పరిచర్య ఏమైనా ఉన్నదంటే అది కొందరినైనను దేవుని దగ్గరకు మనం ఏం చేయాలి? నడిపించాలి. కొందరినైనను దేవుని యొక్క సువార్త ద్వారా ఆయన దగ్గరకు నడిపించాలి. కొందరినైనను దేవుని యొక్క వెలుగుతో మనం నింపే రకంగా మన యొక్క జీవితాలు వెలుగుగా మనం ఉండాలి. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగం చేస్తూ, మీరు ఎలాగుండాలి? వెలుగై ఉండండి. మనము చీకట్లో ఉండి చీకట్లో ఉన్న వారికి మనం వెలుగు చూపించలేం. కాబట్టి మనం వెలుగై ఉండి చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపించే వారిగా మనకి జీవితాల్లో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కనీసం రోజుకు ఒకసారైనా దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు గణపరచబడే పరిచర్య అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించే పరిచర్య, అనేక మందికి కొందరినైనను దేవుని యొక్క ప్రేమను పరిచయం చేసే పరిచర్య, కొందరి కోసమైనను భారంతో వారి రక్షణ నిమిత్తం ప్రార్థించే పరిచర్య. కాబట్టి చాలా ఎక్కువగా మన ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే ఇతరుల రక్షణ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. వారికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇరుకులు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైన కష్టాలు ఉన్నాయి. ఆ యొక్క కష్టాలతో పాటు ఎక్కువగా కూడా ఒకవేళ వారు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే మొదట మనం చేయవలసిన పని ఏంటంటే వారి యొక్క రక్షణ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా అండి? అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన చేయవలసిందంతా చేశాడు, మిగతా పనిని మనకు అప్పగించాడు. మనల్ని నమ్మి మనం తప్పక చేస్తామనే యొక్క కాన్ఫిడెన్స్తో దేవుడి యొక్క పనిని మనకు అప్పగించాడు. కాబట్టి దేవుడు అప్పగించిన యొక్క పనిని చేయటం అందరి బాధ్యతగా మనం గుర్తెరుగుదాం. ఎందుకంటే మనం అందరం కూడా శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యులు కొందరినైనను రక్షించాలనే యొక్క ఆలోచన వారు కలిగి ఉంటారు. వారి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా నేను ఎవరికి దేవుని యొక్క సువార్త చెప్పాలి, నశించిపోతున్న వారు ఈ రకంగా దేవుని దగ్గర నేను నడిపించాలి అనే ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. ఇక లోకంలో జీవించేవారు లోకంలో అనేకమైన ఆలోచనలతో ఉంటారు. కానీ దేవునికి బిడ్డలమైన మనం దేవుడు ప్రత్యేకపరిచి ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు. అదే
లాస్ట్ సోల్జర్లో మనం చూసాం లాస్ట్ సండేలో అంటే ఏంటండి? రెస్పాన్సిబిలిటీ. ఏంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ? గ్రేట్ కమాండ్మెంట్, గ్రేట్ కమిషన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. ఏంటి గ్రేట్ కమాండ్మెంట్? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో అప్పుడే గ్రేట్ కమిషన్ నువ్వు చేయగలుగుతావు. గ్రేట్ కమిషన్ ఏంటి? సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సర్వజనులను శిష్యులుగా చేయండి, బుద్ధిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. కాబట్టి గ్రేట్ కమాండ్మెంట్ మనకి జీవితంలో పాటించినట్టయితే గ్రేట్ కమిషన్ మనకి జీవితాల్లో మనం పాటిస్తాం. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ప్రేమిస్తే అంత ఎక్కువగా నశించు ఆత్మల కోసం ప్రార్థన చేస్తావు. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ప్రేమించినట్లయితే అంత ఎక్కువగా కొందరినైనా రక్షించాలని యొక్క ఆతృత నీలో కలిగి ఉంటుంది. మనుషులు చూచినప్పుడు యేసయ్యకి కనికరం పుట్టింది. వారు కాపరు లేని గొర్రెల వలె తొలగిపోవటం చూసి యేసయ్య నొచ్చుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రజలను చూసినప్పుడు, నశించిపోయే ప్రజలు మనం చూసినప్పుడు ఆ భారం మనం జీవితంలో కలిగి ఉండాలి. అయ్యో వీళ్ళకి యేసయ్య గురించి తెలియదే, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారే అనే యొక్క భారం మనుషులను చూచినప్పుడు నీకు నాకు కలిగినప్పుడు కనీసం వారి గురించి కొంత సమయాన మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయగలుగుతాం. ఒకవేళ మనకు పరిచయమైన వాళ్ళైతే యేసు ప్రభు యొక్క సువార్తను వాళ్ళకి మనం చెబుతాం సిగ్గు లేకుండా. కాబట్టి సిలువను గురించిన వార్త అది మహాశక్తి అయి ఉన్నది. ఇక లోకములో అన్నిటికంటే గొప్ప శక్తి కలిగేది ఏంటంటే ప్రార్థన చెబుతాం. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో సువార్తకు కూడా ఏముందని తెలుసా? సిలువను గురించిన వార్త అంత శక్తి కలది. కారణం ఏంటంటే ఆ యొక్క శక్తి ఎలాంటిదంటే నరకానికి వెళ్తున్న వ్యక్తిని నిత్య జీవానికి నడిపించే శక్తి దేంట్లో ఉందంటే సువార్తలో ఉంది. కాబట్టి ఆ యొక్క సువార్తను చెప్పే పని, ప్రకటించే పని, యేసు ప్రభు యొక్క ప్రేమను వ్యక్తపరిచే పని దేవుని యొక్క బిడ్డలమైన మన పైన దేవుడు ఇచ్చాడు. ఆలోచన చేద్దాం. నేను అనేక సార్లు మీకు చెప్తున్నాను, మాటి మాటికి చెప్తున్నాను. నేను దేవుడు మందిరాన్ని మనకి ఇచ్చింది ఎందుకో తెలుసా? నశించు ఆత్మలను రక్షించేదానికి, మనము దేవునిలో బలపడేదానికి. బలపడితే ఏమవుద్ది? ఇతరులు బలపడేదానికి నువ్వు సహాయంగా ఉంటావు. నువ్వే బలహీనంగా ఉంటే ఇతరులను కూడా బలహీనంగా మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 29వ లక్షణం, కొందరినైనను రక్షింపవలనని పరిచర్య దేవుడు ద్వారా గణపరచబడే పరిచర్య. కాబట్టి అలాంటి గణపరచబడే పరిచర్యను మనమందరము కూడా చేసేదానికి దేవుడు మనకు కృప చూపునుగాక. ఆమెన్. ఈరోజు 30 లక్షణాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలులోని యొక్క శిష్యత్వ లక్షణాల్లో 30th క్వాలిటీ ఆఫ్ డిసైపుల్, 30వ లక్షణం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3 నుంచి 4 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. అమ్మ చదవండి. ప్రభువా, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, అతడు వాదించుచుండెను. అయితే దేవోక్తి అతనితో ఏం చెబుతున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. ఏంటి దీని అర్థం? ఇది మీరు బైబిల్తో ఎక్కర్లేదు, ఇంటికి వెళ్తారు, ధ్యానం చేయండి. మొదటి రాజుల గ్రంథం 18, 19 అధ్యాయాల్లో ఇక సంభవం అంతా రాయబడి ఉంది. ఇక్కడ ఒకని గురించి రాయబడింది. ఎవరు ఒకరు? ఏలియా ప్రవక్త. ఎవరండి? ఏలియా ప్రవక్త. చాలా రోషము కలిగిన ప్రవక్త. దేవుని యొక్క అద్భుతమైన శక్తితో నింపబడిన ప్రవక్త. ఏలియా
పాట పాడతాం కదా మనం వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా ప్రార్థిస్తే ఆకాశం మోయబడింది, ఏలియా ప్రార్థిస్తే ఆకాశం తెరవబడింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆ యొక్క ఎద్దును ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఒక గొప్ప ప్రవక్త ఎవరండి? ఏలియా ప్రవక్త. కాబట్టి ఇక ఏలియా తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నాడు? నేను ఒక్కనే మిగిలి ఉన్నా, నేను ఒక్కనే ఉన్నా నీ పని చేసేదానికి. ఇశ్రాయేలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరిలో నేను ఒక్కనే ఉన్నా అని తాను అనుకుంటున్నాడు. మనం కూడా అలాగే అనుకుంటాం, నేను ఒక్కడే ఉన్నా. కరెక్ట్, నువ్వు ఒక్కడే ఉన్నావు. నేను అనేక సార్లు చెప్పాను, దేవుడికి అనేకమైన రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఏలియా అనుకున్నా నేను ఒక్కనే దేవుని కోసం నిలబడ్డా, మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుని కోసం నిలబడలా. నేను ఒక్కనే బయలు దేవతను నేనేం చేశాను? నేను ఎదిరించిన వాడిని నేను ఒక్కనే. ఎప్పుడైతే ఏలియా ఈ రకంగా అనుకుంటున్నాడో వెంటనే దేవోక్తి ఏమని తెలియజేస్తుందండి? ఓ ఏలియా, నువ్వు ఒక్కడివే కాదయ్యా, బయలకు మోకాళ్ళుని 7,000 మంది పురుషులు నాకున్నారు. ఏంటే నువ్వు అనుకున్నావు నువ్వు ఒక్కడవనే, కానీ నువ్వు ఎంత పౌరుషం కలిగి ఉన్నావో, నువ్వు నా పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో, నువ్వు ఎంతగా సాతానుకి తావు ఇవ్వకుండా నీ జీవితంలో ఉన్నావో, నీలాంటి వారు 7,000 మంది నాకున్నారు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం శిష్యత్వంలో, తాను ఒక్కడే కాకుండా దేవుని పని చేసేదానికి అనేక మంది ఉన్నారని గ్రహించువారు శిష్యులు. ఆలోచించేద్దాం. ఈరోజు నువ్వు ఏదైనా పని మంచిగా చేస్తున్నావు, గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించునుగాక, దేవుడు ఇంకా గొప్పగా నిన్ను ఆ పనిలో అభివృద్ధి పరచునుగాక. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మీయ గర్వం అనేది మనకి జీవితంలో రాకూడదు. నేను ఒక్కనే, ఎప్పుడు కూడా ఆ మాట మన యొక్క నోట్లోంచి బయటికి రాకూడదు. ముఖ్యంగా దేవుని కోసం లోకంలో పనిచేసినప్పుడు నీ ఇష్టం ఏమని చెప్పుకో. లోకపు పనిలో ఎస్ నువ్వు ఒక్కడవే, ఎస్, నో డౌట్ అబౌట్ దాట్. నీ ఎఫర్ట్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్, వండర్ఫుల్. అది లోకంలో ఉన్నప్పుడు నువ్వు వాడవలసిన మాట. కానీ దేవునికి పరిచర్యలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఒక్కనే అనే మాట మనకి జీవితాలకు రాకూడదు. దేవోక్తి చెబుతుంది, ఓ ఏలియా, నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడే కాదయ్యా, 7,000 మంది ఉన్నారయ్యా. నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు బాగా పని చేయగలుగుతామని, 7,000 మంది ఉన్నారయ్యా నాకు. కాబట్టి మన యొక్క జీవితాల్లో తాను ఒక్కడే కాకుండా దేవుని పని చేసేదానికి అనేక మంది ఉన్నారని గ్రహింపు కలిగి ఇతరులను ప్రోత్సహించేవాళ్ళు, ఇతరులను హెచ్చించేవారు ఎవరో తెలుసా? నిజమైన శిష్యుడు. దేవుని యొక్క పనిలో నా అనే మాట రాకూడదు, దేవుని యొక్క పనిలో నేను అనే మాట రాకూడదు. చూడండి, ఏలియా ఎంత గొప్ప ప్రవక్త, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత అద్భుతమైన మిరకల్స్ జరిగినాయి ఏలియా పరిచర్య ద్వారా. ఇంకా ఏలియా గురించి చెప్పుకుంటా పోతే సుడిగాలి చేత, అగ్ని రథముల చేత దేవుని దగ్గరికి ఏం చేశాడు? ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరణాన్ని చూడని ప్రవక్త ఎవరో తెలుసండి? ఏలియా అండి. ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప పని చేసిన ప్రవక్త, ఇంత దేవునికి అభిషేకం ఉన్న ప్రవక్త,
ఇంత గొప్ప పరిచర్య చేసిన ప్రవక్త. ఆ ప్రవక్త ఎప్పుడైతే నేను ఒక్కడే అంటున్నాడు, వెంటనే ఏమన్నాడు దేవుడు? నో, మాట్లాడదు అలాగా. ఓ ఏలియా, 7,000 మంది నాకున్నారు, వారు బయలకు మోకాలులా, వాళ్ళు నమస్కరించలేదు. నువ్వు అనుకుంటున్నావు మిగతా వాళ్ళందరూ కూడా సరిలేరు, నేను ఒక్కనే సరిగా ఉన్నాను. కాదో. ఇంకో సంగతి వెళ్ళండి, నేను బాగున్నాను మిగతా వాళ్ళు సరిలేరు అనేవాడు నిజమైన శిష్యుడు కాదు. ఎదుటి వారిలో తప్పులు వెదికేవాడు నిజమైన శిష్యుడు కాదు. ఏలే చేసిన పనే నేను ఒక్కడినే అంటే దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళు ఎవరు లేనాడు, అంతే కదా, అంతే కదండి. ఈ తప్పు మనం కూడా చేస్తూ ఉంటాం. దయచేసి మన యొక్క జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. నేనేమై ఉన్నానో దేవుని కృప. ఎంతకాలం దేవుడు నన్ను వాడుకుంటాడో అంతవరకు నేను అంతవరకు నమ్మకంగా ఉంటాను. నేను ఏ విషయంలో కూడా నేను అతిశయపడను. అతిశయించేవాడు ప్రభునందే అతిశయపడించాలి. దేవుడికి అవకాశాన్ని ఇచ్చి నేను ఉపయోగించుకున్నాను, ఆయనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి అనేది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకొని, తాను ఒక్కడే కాకుండా దేవుని పని చేసేదానికి అనేక మంది ఉన్నారని గ్రహించువారు ఎవరండి? శిష్యులు. ఇది 30వ లక్షణం శిష్యత్వం నుంచి. 31వ శిష్యత్వపు లక్షణం రోమిలకు రాసిన పత్రిక 11:20 చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 11:20. గర్వింపక ఏంటి? భయపడు. నిజమైన శిష్యులు ఎవరో తెలుసా అండి? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, గర్వింపక భయపడువారు ఎవరండి? ఏ విషయంలో కూడా మనం గర్వించకూడదండి. ఒక మంచిగా నువ్వు పాట పాడుతున్నావు, ఆ కంఠాన్ని దేవుడు ఇచ్చాడు, మిగతా వాళ్ళు సరిగా పాడలేదు, వాళ్ళని చూసి నవ్వకు, వాళ్ళని అవహేళన చేయకు. నువ్వు చక్కగా ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళు సరిగా ప్రార్థన చేయలేకపోతున్నారు, వాడు చేస్తున్న యొక్క ప్రార్థన బట్టి నువ్వు అవహేళన చేయక వాళ్ళని. నువ్వు దేవుని యొక్క పని బాగా చేస్తున్నావు, మిగతా వాళ్ళు చేయట్లేదు, నీతో నువ్వు అసలు కంపేర్ చేసుకోకు, నాలాగా వాళ్ళు చేయట్లేదు. నో. ఎప్పుడైతే నీతో కంపేర్ చేసుకుంటావో గర్వం నీలో వస్తుంది. దేవునితో కంపేర్ చేసుకుంటే గర్వం మనలో ఉంటుంది. ఈ గర్వం అనేది చాలా చాలా మనల్ని నాశనం చేస్తుంది. శారీరక గర్వం, ఆత్మీయ గర్వం, 2 గర్వాలు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. సాతానుని కూల్చేదానికి వాడే అస్త్రాల్లో ఒక అస్త్రం ఏంటంటే గర్వం. ఆ గర్వంతో వాడు ఏం చేస్తాడంటే నిన్ను చూపించుకుంటాడు. చూడు, నువ్వు ఇలాగున్నావు, మిగతా వాళ్ళు నథింగ్, నీలో ఈ టాలెంట్స్ ఉన్నాయి, నీలో ఈ ప్యాషన్ ఉంది, మిగతా వాళ్ళకి ఏం లేదు అని నీ స్వనీతిని వాడు ఎత్తి చూపిస్తూ ఉంటాడు, జూమప్ చేస్తూ ఉంటాడు. నీకున్న గొప్పతనాన్ని, నువ్వు చేస్తున్న ఇక పనిని వాడు మ్యాగ్నిఫై చేస్తాడు, భూతత్వంలో చూపిస్తాడు నీకు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, అపవాది ఆది నుంచి వాడు మోసం చేసేవాడండి. ఆది నుంచి వాడు మోసం చేస్తున్నాడు, ఆఖరి వరకు కూడా వాడు మోసం చేస్తానే ఉంటాడు. వాడు తెలిసిన ఒకే ఒక విద్య ఏంటంటే మోసం చేయటం, ఇంకేది తెలియదు. ఆది దంపతులను మోసం చేశాడండి. మోసం చేశాడా లేదా? చేశాడు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మోసం చేసేదాన్ని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, అపవాదిని ఎదిరించుడి, అపవాదికి చోటివ్వద్దు. అపవాదికి చోటిస్తే గర్వం పైకి లేస్తుంది. గర్వం ఎప్పుడైతే పైకి లేస్తుందో
ఆత్మీయంగా మనం ఏమైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. లూసిఫర్ పట్టిన గతి అదే. ఎంతో గొప్ప ఉన్నతమైన పరిచర్యను చేస్తున్నాడు. అన్ని పరిచర్యల కంటే గొప్ప పరిచర్య ఆరాధన పరిచర్య దేవునికి. అలాంటి ఆరాధన చేస్తున్న ఆ యొక్క దూతలకు హెడ్ ఎవరండి? లూసిఫర్. కానీ ఏమైంది? గర్వం వచ్చింది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో, అహంకారమైన మనసు వచ్చిందో, దేవుడు ఏం చేశాడు? ఆ స్థానము నుంచే ఏం చేశాడు? కిందకు తోశాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనలో ఏమాత్రం గర్వము, అతిశయము రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు కూడా మనల్ని ఏం చేయాలంటే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఏదైనా గర్వం నాలో ఉందా? ఈరోజు గర్వపు మాటలు ఏమైనా మాట్లాడానా? గర్వపు ప్రవర్తన నేను ఇతరుల పట్ల నేను చూపించానా? సింపుల్గా చెప్తున్నాను, ఇతరులని నువ్వు తృణీకరించినట్లయితే నువ్వు గర్వంతో ఉన్నట్లే. సింపుల్. ఇతరులు, అందుకని దేవునికి వాక్యం చెబుతోంది, కొండపైన ప్రసంగం పైన దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతరులను తృణీకరించొద్దు. డోంట్, పక్కన పెట్టద్దు ఇతరులని. వాళ్ళు యూజ్లెస్ అని మీరు చెప్పద్దు. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్పద్దు. ఇతరులను తృణీకరించొద్దు. ఏ విషయంలో కూడా వాళ్ళని మీరు తృణీకరించొద్దు. కాబట్టి అనేకసార్లు మనం ఇతరులను తృణీకరిస్తామంట. కాబట్టి దేవునికి బిడ్డలుగా మనం గర్వానికి మనం ఏం చేద్దాం? దూరంగా ఉందాం. ఏ విషయంలో కూడా మనం గర్వపడద్దు. మన పిల్లలు బాగా చదువుతున్నారంటే గర్వపడద్దండి. మన పిల్లలు బాగా దేవుళ్ళు వాడబడుతున్నారంటే గర్వపడద్దండి. ఎప్పుడైతే గర్వపడ్డామో వెంటనే వాళ్ళకి జీవితాల్లో వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఎంత ఎదుగుతుంటే అంత అణిగి ఉండాలంట. మనం ఎంత నువ్వు అణిగి ఉంటావో అంతగా దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గర్వింపక భయపడువారు ఎవరండి? శిష్యులు. గర్వించకూడదంట, భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ఆలోచనలు ఆయనకి తెలుసు, నా ఊహలు ఆయనకు తెలుసు, నా మాటలు బయటకు రాకముందు ఆయనకు తెలుసు. కాబట్టి నా యొక్క జీవితంలో దేవుడు చూస్తున్నాడు, దేవుడు గ్రహిస్తున్నాడు, దేవుడు పరిశీలన చేస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి అలాంటి దైవ భయంతో నేను ఉంటాను. నేను అని ఎప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు నెక్క భయభక్తులతో, ఏ విషయంలో కూడా గర్వింపకుండా తన జీవితాలను కొనసాగించేవారు ఎవరండి? శిష్యులు. కాబట్టి ఇంతవరకు కూడా 2 లక్షణాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మొదటి లక్షణం ఏంటి? తాను ఒక్కడే కాకుండా దేవుని పనిచేసే దానికి అనేక మంది ఉన్నారని గ్రహించువారు శిష్యులు. రెండవది, గర్వింపక భయపడువారు శిష్యులు. మనం దేనికి నువ్వు భయపడక్కర్లా, తెలుసా? కారణం ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి దేవునికి భయపడేవాడికి లోకంలో దేనికి వాడు భయపడ్డా. కారణం ఏంటి? దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నిబ్బరము కలిగి నేను ధైర్యంగా ఉంటాను. నేను అని తమ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కానీ దేవుని చూస్తూ ధైర్యంగా కొనసాగేవారే నిజమైన శిష్యులు. నువ్వు దేవుని పైన ఎంత ఆధారపడ్డావో, అన్నీ బాగున్నప్పుడు చక్కగా సంతోషంగా ఉంటాం. కొన్ని పరిస్థితులు మనకి జీవితాల్లో తట్టొచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితులు నీకు జీవితంలో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు విశ్వాసాన్ని ఏ రకంగా కలిగి ఉన్నావు, దానిపైన మన యొక్క జీవితం ఆధారపడుతుంది. నిజమైన శిష్యుడు దేనికి భయపడడు. కారణం ఏంటంటే దేవుడు విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టచ్చు, నువ్వు చేస్తున్న యొక్క కంపెనీ నేను విడిచిపెట్టచ్చు, ఏదైనా విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టాడు.
కాబట్టి విడిచిపెట్టని దేవుడు మనకున్నాడనే యొక్క ధైర్యముతో ఇక లోకములో కొనసాగి దేవునికి భయపడి గర్వింపకుండా ఉండువాడు నిజమైన శిష్యుడు. అపోస్తలుడైన పౌలు ఈ పని చేశాడండి. నిజంగా అండి, అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప దేవుని యొక్క సేవకుడు అంటే అని చెప్తున్నాడు. పాపుల్లో ప్రధాన పాపిని అంటున్నాడు. ఏంటి? పాపులు లిస్టు పెడితే ఫస్ట్ నేమ్ ఎవరిదో తెలుసా? నాది. పాపులలో ఎంత తగ్గింపండి. ఈ రోజుల్లో కొంచెం దేవుని యొక్క పని చేస్తూ ఉంటే పట్టుకోలేము వాళ్ళని. ఇంకా కొంచెం మంచి ప్రసంగం చేస్తూ ఉంటే పట్టుకోలేము. అతిశయం. కానీ ఆయన ఏమంటున్నాడు? ఒక అద్భుతమైన పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు పాపులలో ప్రధాన పాపిని. అందుకనే ధైర్యంగా చెప్తున్నాడు, గర్వం నాలో లేదో. అందుకని చెప్తున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి. కారణం ఏంటంటే క్రీస్తులో గర్వం లేదు, క్రీస్తులో దయ ఉంది, క్రీస్తులో తగ్గింపు ఉన్నది. నాలో కూడా గర్వం లేదు, నాలో తగ్గింపు ఉంది. అందుకనే పాపులలో ప్రధాన పాపిని ఏం చేస్తాను? తగ్గించుకుంటున్నాను. ఇతరులు తునీకరించాల. ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా? సాధ్యమైతే వారి రక్షణ కోసం నేను నశించిపోయేదానికి కూడా ఇష్టం. అబ్బా, ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి అది. అంటే ఇతరుల యొక్క రక్షణను గురించి, సువార్త గురించి నరకానికి కూడా వెళ్ళేదానికి సిద్ధపడ్డాడండి. ఎంతగా అండి. ఇవన్నీ తలుచుకుంటే గూస్ బంప్స్ రావాలి మనకి. ఒకసారి ఆలోచించేయాలి మన జీవితాన్ని. ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ మనకి జీవితాల్లో ఈ నిజమైన శిష్యత్వ లక్షణాలు మనకి జీవితాల్లో లేవని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి గర్వింపక, దేవుడు చూస్తున్నాడని భయం కలిగి, దేనికి ఇక లోకంలో భయపడని వాడు నిజమైన శిష్యుడు. ఎందుకు మనం భయపడకూడదంటే దేవుడు విడిచిపెట్టాడు. మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. మన కుటుంబంలో కూడా అదే నేర్పించాలి. ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చింది, భయపడే పరిస్థితి వచ్చింది, వెంటనే కుటుంబం అంతా కూడా భయపడద్దు. మనం దేవుని యొక్క కుటుంబం మనదే, దేవుని కష్టం మన కుటుంబం పైన ఉంది. దేవుడు మన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం మన కుటుంబాన్ని విడిచిపెట్టాడు అని. అలాంటి అధైర్యకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. నెక్స్ట్ 32వ లక్షణం. 32వ లక్షణం రోమీయులకు రాసిన పత్రిక 11:25. అపోస్తలుడైన పౌలు జీవితం నుంచే రోమీయులకు రాసిన పత్రికలో మనం నేర్చుకునే 32వ లక్షణం. రోమీయులకు రాసిన పత్రిక 11:25. చాలండి. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, మన దృష్టికి మనమే బుద్ధిమంతులమని అనుకుని వారు శిష్యులు కారు. మనము చేసేదే సరి, ఇతరులు చేసేది సరి కాదు. నాకు బుద్ధి ఎక్కువ ఉంది, వాళ్ళకి బుద్ధి లేదు అని నీ బుద్ధితో నిన్ను నువ్వు సమర్థించుకున్నట్లయితే నువ్వు శిష్యుడు కాదు. బైబిల్ అదే చెబుతుంది. మన దృష్టికి మనమే బుద్ధిమంతులమని తలుచుకొనివాడు, అనుకున్నవాడు శిష్యుడు కాదు. దేవుని యొక్క దృష్టిలో నువ్వు బుద్ధిమంతుడిగా కనపడాలి. దేవుని యొక్క దృష్టికి నువ్వు బుద్ధిమంతురాలుగా నువ్వు కనపడాలి. దేవుని యొక్క దృష్టికి ఎప్పుడు బుద్ధిమంతురాలుగా కనపడుతుందో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యానుసారంగా ఇక లోకంలో జీవించినప్పుడు. ఇక లోకానుసారంగా నువ్వు జీవించినప్పుడు మిగతా వాళ్ళు చెప్పినట్లు ఏమంటావు అంటే, నేనే బుద్ధిమంతుడిని, మిగతా వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకంటే నేనే బుద్ధిమంతుడిని.
అగైన్ నువ్వు ఇక్కడ ప్రిపేర్ చేసుకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా నువ్వు పాటించినట్లయితే దేవుడు చెబుతాడు నిన్ను గురించి, నిజంగా నువ్వు ఎవరో తెలుసా? బుద్ధిమంతుడు. దేవుడు చెప్పడం కావాలా, నువ్వు చెప్పడం కావాలా, ఇతరులు చెప్పడం కావాలా? పొంగిపోతా ఉంటాం మనం ఇతరులు ఎవరిని చెప్తే, బుద్ధిమంతులండి మీరు. అబ్బా, ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు తెలుసా? టైం వచ్చినప్పుడు మళ్ళీ లాగేస్తారు, జాగ్రత్త. దేవుడు ఏంటో చేస్తాడు తెలుసా? ఆయన ఎప్పుడు ఇక్కడ ఉన్నత స్థలం పైన నిన్ను కూర్చుండపెడతాడు. దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపించే దేవుడు. ఆయన మాటలు నీకు జీవితంలో శిరసావహించు. ఆయన ద్వారా నీకు జీవితంలో అప్రిషియేషన్ తీసుకునే దానికి నువ్వు ప్రయత్నం చేయి, నాట్ ఫ్రమ్ పీపుల్. నిజమైన శిష్యులు ఏంటంటే దేవుని యొక్క దృష్టికి బుద్ధిమంతులుగా కనపడాలని వాళ్ళు ఏం చేసేవారో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రతిదీ కూడా తమ యొక్క జీవితంలో మలుచుకునేవారు. ఏది చేయాలనుకున్నా దేవుని వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేస్తున్నా. దేవుని యొక్క వాక్యం మనకి గైడ్ అండి. దేవుని యొక్క వాక్యమే మనకు ఆలోచనలు ఇస్తుందండి. దేవుని యొక్క వాక్యమే నిన్ను నడిపిస్తుందండి. దేవుని యొక్క వాక్యమే నీకు బుద్ధి చెబుతుందండి. ఆ దేవుని యొక్క వాక్యం నీలో జీవితంలో ఉన్నప్పుడు నువ్వు బుద్ధిమంతుడు. కాబట్టి తమ దృష్టికి తామే బుద్ధిమంతులమని అనుకునేవారు శిష్యులు కాదు. దేవుని దృష్టికి దేవుడు బుద్ధిమంతులుగా అనుకునేవారు నిజంగా వాళ్ళు ఎవరు? శిష్యులు. అపొస్తలుడైన పౌలు గురించి దేవుడు చెప్పాడు, పౌలు నిన్ను గురించి నేను సంతోషిస్తున్నానయ్యా. ఈ లోకములో సర్వ జ్ఞానం కలిగి ఉన్నావు, ధర్మశాస్త్ర పండితుడువు, ఎంతో విద్యను అభ్యసించావు, సన్హెద్రిన్ సభ యొక్క మెంబర్ను. ఇలాంటి సన్హెద్రిన్ సభలో మెంబర్ అవ్వటం అంటే ఆటోమేటిక్గా నార్మల్ కాదు. ఎంతో బుద్ధి కలిగిన వాళ్ళే ఉంటారు అక్కడ. కానీ ఆ అపొస్తలుడైన పౌలే అంటున్నాడు, నా దృష్టికి నేనే బుద్ధిమంతులను అనుకున్నట్లయితే నేను క్రీస్తు శిష్యుడను కాను. దేవునికి దృష్టికి నేను బుద్ధిమంతుడిగా కనిపించాలి. అది ఎప్పుడు ఆయన దృష్టికి నేను కనిపిస్తానంటే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఆయన లక్షణాలు నా యొక్క జీవితంలో నేను కలిగి ఉన్నప్పుడు ఆయన దృష్టికి నేను బుద్ధిమంతుడిగా నేను కనిపిస్తాను. ఆలోచించేద్దాం. ఆఖరిగా 33వ లక్షణం అపొస్తలుడైన పౌలు జీవితం నుంచి రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల వరకు. చాలండి, మీరు ఇంటికి వెళ్తారు, మీరు చదవండి. దీంట్లో 33వ లక్షణం ఏంటంటే సువార్త విషయములో శత్రువులుగా ఉన్నవారు ఏర్పాటు విషయములో ప్రియులై ఉన్నారని గ్రహించువారు ఎవరండి? శిష్యులు. ప్రస్తుత సమాజంలో సువార్తకు శత్రువులుగా అనేక మంది కనబడుతున్నారు మనకి. సువార్తను వాళ్ళు ద్వేషిస్తున్నారు, సువార్తను వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, సువార్తకు శత్రువులుగా ఇక లోకములో వాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన శిష్యుడు ఏమనుకోవాలి తెలుసా? వాళ్ళని చూసినప్పుడు ఎవరైతే సువార్తకు శత్రువులుగా కనబడుతున్నారో, ఏర్పాటు విషయంలో ప్రియులై ఉన్నారని నువ్వు తలంచుకొని వారి కోసం నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అగైన్ ఎగ్జాంపుల్ ఎవరంటే అపొస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు సువార్త విషయంలో ఏం చేశాడండి? శత్రు. సౌలు
పేరు వింటే యెరూషలేము సంఘం షేక్ అయిపోయేది. సాధారణమైన పనికా చేసింది. బహుఘోరముగా ఇంటింటా వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఎవరైతే సువార్త నమ్ముతున్నారో అలాంటి వాళ్ళను హింసించిన వ్యక్తి ఎవరంటే సౌలు. అలాంటి సౌలు మారతాడని ఎవరు అనుకోలా. మారే ఛాన్సే లేదు. ఇంత మొండివాడు, ఇంతగా క్రీస్తు పట్ల హేయము కలిగిన జీవితం, సువార్తను ద్వేషిస్తున్న వ్యక్తి, సిలువకు శత్రువుగా ఉన్న సౌలు దేవుని యొక్క ఏర్పాటులో దేవునికి ప్రియముగా ఉన్నాడు. ఆ సమయం వచ్చింది. దేవుడు తన యొక్క ఏర్పాటులో ఉన్న సౌలును పౌలుగా మార్చాడు. అప్పటి నుంచి కూడా దేవుడు అద్భుతంగా పౌలును తన యొక్క పరిచర్యలో వాడుకున్నాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప లక్షణం, సిలువకు శత్రువుగా ప్రవర్తిస్తున్న వారిని గురించి నువ్వు కలత చెందక. వాళ్ళని చూసినప్పుడు నాయన నీ ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సమయంలో నాయన వాళ్ళు నీ దగ్గరకు వస్తారు కాబట్టి నేను చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని గురించి నేను ప్రార్థన చేస్తా. ఒకవేళ నాకు వీలైతే వాళ్ళకి నేను సువార్త చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తా. వీలు కాలేకపోతే వాళ్ళ కోసం నేను కన్నీటి ప్రార్థన చేస్తా. వీలు కాకపోతే వారి కోసం ఉపవాస ప్రార్థన చేస్తా. మానని వేదన రోదన వారి కోసం నేను చేస్తాను. నేను కారణం ఏంటంటే ప్రస్తుతము సిలువకు శత్రువుగా ఉన్నాడు, కానీ ఒకరోజు మీ ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఆ ఏర్పాటును గ్రహించినప్పుడు నేను చేసేది కంటే గొప్ప పరిచర్య మీకోసం చేస్తాడు. 3000 మంది ఆదిమ సంఘం కట్టబడిందండి. కానీ దాని తర్వాత దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎవరో తెలుసా అండి? పౌలు. ఈ 3000 మంది చేసిన పరిచర్య కంటే గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడు పౌలు. ఈ 3000 మందికి పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళపైన దిగింది. ఇలాంటి గొప్ప అనుభవం కలిగిన వారికంటే ఆ సమయంలో సిలువకు శత్రువుగా ఉన్న సౌలు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి ఏమయ్యాడు? దేవునికి అద్భుతమైన శిష్యుడిగా తన జీవితాన్ని దేవుని యొక్క మహిమ కోసం వాడుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో సువార్త విషయంలో శత్రువులుగా ఉన్నవారు ప్రస్తుతం ఏర్పాటు విషయంలో ప్రియులై ఉన్నారు. సౌలు ఒకప్పుడు దేవునికి శత్రువుగా ఉన్నాడు, సిలువకు శత్రువుగా ఉన్నాడు, కానీ దేవునికి ప్రియమైన వ్యక్తిగా దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి ఓ సౌలా సౌలా, నువ్వెందుకైనా నన్ను హింసిస్తున్నా? మునుకోలకు ఎదురుతనుట నీకు నష్టమయ్యా అని ఒక స్వరాన్ని వినిపించాడు. ఆ స్వరం ఏం చేసింది అని తెలుసా? సౌలును పౌలుగా మార్చింది. ప్రస్తుతము సిలువకు శత్రువుగా ఉన్న వారికి ఎప్పుడు దేవుని యొక్క స్వరం వినిపించబడుతుందో మనకు తెలియదు, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. నాయన వారు నీకు ప్రియులు, ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టమో లేదో. ఇంకో సంగతి చెప్పనండి, ఎవరైతే పుట్టు క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళు దేవుని కోసం చేసే పరిచర్య కంటే ఎవరైతే అన్ని మతస్థుల నుంచి నిజంగా క్రీస్తుని కనుగొని నిజమైన మారు మనసు పొందారో వాళ్ళు చేసే పరిచర్య ఎలాంటిదంటే అద్భుతమైన పరిచర్య. కారణం ఏంటి? ఒకప్పుడు సిలువకు శత్రువుగా ఉన్నాడు, కానీ దేవునికి ఏర్పాటులో దేవునికి
ప్రియమైన వ్యక్తిగా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అదే కదా యోహాను సువార్త 3:16 ఏముందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందరినీ ప్రేమిస్తు. లోకం అంటే ఏంటి? లోకంలోనే యొక్క మిగతా వాటిని కోసం, లోకంలోనే యొక్క ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరూ దేవునికి ఏర్పాటులో ఉన్నారు. ప్రస్తుతం వారు సిలువకు శత్రులుగా ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళు మనం ద్వేషించేద్దాం. మనం ఏం చేస్తాం? ద్వేషిస్తాం. గ్రహం స్టైన్స్ భార్య క్రైస్తవానికి ఏమి చెప్పింది? టోటల్ వరల్డ్ అంతా కూడా వారు చేసిన దారుణానికి తగిన శిక్ష పడాలని కోరుకున్నారు. కానీ ఆమె ఏమి చెప్పింది? వాళ్ళని క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి అని ఇండియన్ గవర్నమెంట్కి ఆమె రిక్వెస్ట్ చేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవునికి ఏర్పాట్లో ఉన్నారు. బహుశా నా యొక్క భర్త, నా యొక్క బిడ్డల సావు వలన ఒకవేళ దేవుడు వారి యొక్క మనోనేత్రాలను తెరుస్తాడేమో. సౌలుకు దేవుడు ఏ రకంగా సౌలా సౌని పిలిచాడో ఆ పిలుపుని వీరికి కూడా దేవుడు ఎప్పుడు ఇస్తాడో. కాబట్టి దేవునికి ఏర్పాట్లో వీళ్ళు ఉన్నారు, దేవునికి ప్రియులుగా ఉన్నారు. కాబట్టి నేనేం చేస్తాను? ప్రస్తుతం సిలువకు శత్రువులుగా ఉన్నారు, కానీ వాళ్ళని నేను ద్వేషించను. వాళ్ళని నేను పగవారిగా ఎంచుకోను. ఇదండి క్రైస్తవ సంఘం గ్రహించవలసింది. సంఘాన్ని హింసిస్తున్న వాళ్ళు, సువార్తకు ఆటంకం కలిగిస్తున్న వాళ్ళను చంపాలని చెప్పి వాళ్ళను శిక్ష పడాలని కాదు బైబిల్ మనకు నేర్పించింది. నిజమైన శిష్యులు ఏం చేస్తారు? సిలువకు శత్రువులుగా ఉన్నవారు దేవునికి ఏర్పాట్లో దేవునికి ప్రియులుగా ఉన్నారు. కాబట్టి వారు రక్షించబడే వారికి మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరిని కూడా దేవుడు నిరాకరించట్లేదండి. లోకంలో ఏ ఒక్కరిని నిరాకరించ, మనుషులే నిరాకరిస్తున్నారు, దేవుడు నిరాకరించట్లేదు. గాడ్ ఈజ్ లవింగ్ ఎవ్రీబడి, బట్ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ గాడ్. అది వాళ్ళకి సంబంధించి. కానీ దేవుడు ఏంటో తెలుసు, అందరినీ ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? అందరినీ మనం ప్రేమిద్దాం. మనం గాయపరిచిన వాళ్ళని, మనం సంఘాలను తగలపెట్టిన వాళ్ళని మనం ప్రేమిద్దాం. వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఏ చేతులైతే బైబిల్ని చింపేసినాయో ఆ చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వాళ్ళు సువార్త ప్రకటించాలి. మనం చేసే పరిచర్య కంటే ఎక్కువ ఆత్మను రక్షించబడేదానికంటే అలాంటి వాడు రక్షణ పొందితే వాళ్ళు చేసే పరిచర్య ద్వారా అనేక మంది ఏమవుతారండి? దేవునిలోనికి నడుస్తారు. ఇదని మనం చేయవలసిన పని నిజమైన శిష్యులుగా. కాబట్టి ఏ ఒక్కరిని కూడా మనం ద్వేషించద్దు. ఏ ఒక్కరి యొక్క పతనాన్ని మనం కోరుకోవద్దు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళే రకంగా మన ఊహలో కూడా మనం అనుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, అందరూ అంతటా మారు మనసు పొంది ఆయన యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలని దేవుడు కృపాద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఈ కృపాద్వారం ఎప్పుడు మూయబడుతుందో మనకు తెలియదు. అతి త్వరలో మూయబడే పరిస్థితి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఎత్తబడతాడో సంఘం ఎత్తబడుతుంది. ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. సమయం తక్కువగా ఉంది. దినం వచ్చేడ్డది. సమయాన్ని పోనేవద్దా, సద్వినియోగం చేసుకుందా. నిజమైన శిష్యులుగా ఈ లక్షణాలు మనకి జీవితాల్లో కలిగి ఉందా. పైనున్న వాటిపైన ఆలోచన చేద్దాం. భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకోవద్దు. క్రీస్తుతో లేపబడిన వారితే పైనున్న వాటిని మనం వెతుకుదాం. పరలోకంలో ధనం కూర్చుకునే దానికి ప్రయత్నాలు చేద్దాం. అది నిజమైన శిష్యుల యొక్క లక్షణం. కాబట్టి ఈరోజు నేర్చుకున్న 4 లక్షణాలు. మొదటిది ఏంటండి? ఈరోజు నేర్చుకునేది అంతా 30వ లక్షణం కదా. చెప్పండి ఏంటి 30? తాను ఒక్కడే కాకుండా దేవుని పని చేసేదానికి అనేక మంది ఉన్నారని గ్రహించువారు ఎవరండి? శిష్యులు. నెక్స్ట్ 31, గర్వింపక భయపడువారు. ఈ లోకంలో దేనికి భయపడని వారు శిష్యులు. 32, తమ దృష్టికి తామే బుద్ధిమంతులమని అనుకుని వారు శిష్యులు కాదు. మరి శిష్యులు ఎవరు?
దేవుని దృష్టికి బుద్ధిమంతులుగా దేవునికి కనపడేవారు శిష్యులు. దేవుని దృష్టికి బుద్ధిమంతులుగా కనపడాలంటే దేవునికి వాక్యానుసారంగా మనకి జీవితంలో మనం నడవాలి. ఆఖరిగా ఈరోజు నేర్చుకున్నది, సువార్త విషయంలో శత్రువులుగా ఉన్నవారు ఏర్పాటు విషయంలో ప్రియులై ఉన్నారని గ్రహించేవారు శిష్యులు. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్.